Hi to all. Today we are discuss trigonometric ratios of compound angles. Revision topic: trigonometric ratios of trigonometric ratios of trigonometric ratios of trigonometric ratios of compound angles. ఇది మనకు టాపిక్. దీని గురించి నేర్చుకోబోతున్నాం మనం. కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ టాపిక్. ఆ టాపిక్ మొత్తం కవర్ అయ్యేలాగా నేను వీడియో చేస్తున్నాను. సో ఈ టాపిక్ మనకి ఒక వీడియో వింటే మీకు సరిపోతుందిగా. ఓకే, జాగ్రత్తగా వినండి. ఫార్ములాస్ చూద్దాం ఇక. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు tan ఏ ప్లస్ tan బి డివైడెడ్ బై 1 మైనస్ tan ఏ tan బి. నెక్స్ట్ tan ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు tan ఏ మైనస్ tan బి డివైడెడ్ బై 1 ప్లస్ tan ఏ tan బి. నెక్స్ట్ cot ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు cot ఏ cot బి మైనస్ 1 డివైడెడ్ బై cot ఏ ప్లస్ cot బి. cot ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు cot బి cot ఏ ప్లస్ 1 డివైడెడ్ బై cot బి మైనస్ cot ఏ. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములాస్తో పాటు మనకి ఇంకో 2 ఫార్ములాస్ ఉంటాయి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సిమిలర్లీ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి
cos square A minus sin square B equals to cos square B minus sin square A. ఇవి మనకు కావాల్సిన ఫార్ములాస్ బాబు. వీటితో పాటు ప్రాబ్లం చూద్దాం. ఇక ఒక్కొక్క ప్రాబ్లం చూద్దాం. జాగ్రత్తగా వినాలి. నేను మ్యాక్సిమం ఈ టాపిక్ని కవర్ చేస్తున్నాను. ఓకే, ప్రాబ్లం చూడండి. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin 15 degrees. sin 15 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో sin 15 degrees ఈక్వల్స్ టు, సో మనం రెండు విధాలా చేయొచ్చు దీన్ని. ఎలా చూడండి, sin ఆఫ్ 45 మైనస్ 30 అని రాస్తాను. 45లోంచి 30 సబ్స్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ 15 వస్తుంది కదా. సో ఇలా చేయొచ్చు. ఆర్ sin 15 degrees ఈక్వల్స్ టు sin ఆఫ్ 60 మైనస్ 45 అని కూడా రాయొచ్చు. సో 60 వాల్యూస్ తెలుసు, 45 వాల్యూస్ తెలుసు మనకి, కాబట్టి ఇలా అప్లై చేయొచ్చు. ఇట్ ఈక్వల్స్ టు sin ఆఫ్ a మైనస్ b. sin ఆఫ్ a మైనస్ b ఫార్ములా, sin ఆఫ్ a మైనస్ b ఈక్వల్స్ టు sin a cos b మైనస్ cos a sin b. సో కలర్ చేంజ్ చేద్దాం ఒక్క నిమిషం, ఇంకా క్లియర్గా వస్తుంది మనకి. sin 45 degrees cos 30 degrees minus cos 45 degrees sin 30 degrees. It equals to sin 45 value 1 by root 2 into cos 30 value root 3 by 2 minus cos 45 value 1 by root 2 and sin 30 value 1 by 2. It equals to 1 into root 3 divided by 2 root 2 minus 1 into 1 divided by 2 root 2. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ అవే వచ్చేస్తాయి మనకి. ఎల్సిఎం 2 root 2 అయింది, root 3 minus 1. ఇదేంటంటే sin 15 degrees వాల్యూ మనకి. సిమిలర్లీ మనము cos 15 వాల్యూని ఫైండ్ అవుట్ చేసామనుకోండి. cos 15 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీని వాల్యూ సేమ్ సిమిలర్గా మీరు అలానే చేయండి. root 3 plus 1 by 2 root 2 వస్తుంది. 2 root 2 వస్తుంది బాబు. మీరు చూడండి, కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ tan 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. tan 15 degrees ఈక్వల్స్ టు, దీన్ని రెండు విధాలా చేయొచ్చు మనం. ఎలా అంటే sin 15 degrees by cos 15 degrees రాయొచ్చు. ఆర్ దీన్ని tan ఆఫ్ 45 మైనస్ 30 అని చెప్పి రాసుకుంటా చేస్తే కొద్దిగా లెంత్ అయ్యిద్ది మనకి. ఇది ఈజీ కాబట్టి, వీటి వాల్యూస్ తెలుసు కాబట్టి ఇలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను. sin 15 వాల్యూ root 3 minus 1 by 2 root 2 divided by cos 15 value root 3 plus 1 divided by 2 root 2. So 2 root 2 get cancel. It equals to root 3 minus 1 by root 3 plus 1. దీన్ని మనం ఇలా, మనకి క్యాలిక్యులేషన్ ఇది ఆన్సర్ కాదు. సో దీన్ని రేషనలైజ్ చేస్తున్నా. root 3 minus 1 by root 3 plus 1 into root 3 minus 1 by root 3 minus 1. డినామినేటర్లో ప్లస్ ఉంది, మనం మైనస్ తీసుకొని డినామినేటర్ని బేస్ చేసుకొని రేషనలైజ్ చేస్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈక్వల్స్ టు root 3 minus 1 into root 3 minus 1 whole square
డివైడెడ్ బై డినామినేటర్ ఎలా ఉంది అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగుంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. సో √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఇట్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ minus 2 into √3 into 1 divided by 3 minus 1. It equals to 3 plus 1 minus 2 √3 divided by 2. 3 minus 1, 2. So 4 plus minus 2 √3 divided by 2 వస్తుంది మనకి. 2 కామన్ తీస్తున్నా నేను, 2 కామన్ తీస్తాను. 2 కామన్ తీసేస్తే మనకి ఏమొస్తుంది అంటే 2 కామన్ 2 minus √3 divided by 2. 2 get cancel. It equals to 2 minus √3. This one is the tan 15 value. Tan 15 degrees value. Similarly cot 15 degrees వాల్యూ మనకి ఏమొస్తుంది అంటే 2 ప్లస్ √3 వస్తుంది. 2 ప్లస్ √3 వస్తుంది బాబు, అంతే కదా. cot 15 వాల్యూ 2 ప్లస్ √3 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం మనం. ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఫైండ్ ది, కలర్ చేంజ్ చేద్దాం. Find the value of tan 15 degrees plus cot 15 degrees. Tan 15 degrees plus cot 15 degrees. So tan 15 value ఎంత మరి? సొల్యూషన్ చూడండి, తొందరపడద్దు, నిదానంగా వినండి. tan 15 degrees plus cot 15 degrees equals to 2 minus √3 plus cot 15 degrees 2 plus √3 minus √3 plus √3 get cancel. దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది, మనకు వచ్చేది ఆన్సర్ 4 వస్తుంది బాబు. నెక్స్ట్ సిమిలర్గా దీన్ని మనము ఎలా ఏవి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ వాల్యూస్ అడుగుతున్నాడు కాబట్టి చెప్తున్నాను నేను. మనకి పైన ఫార్ములాస్ రాసుకున్నాయి కూడా, ఫార్ములాస్లోంచి సింగిల్ 1 మార్క్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫార్ములాస్ కూడా నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి, ఫార్ములాస్ కూడా రావాలి మీకు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సేమ్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin 75 degrees. sin 75 degrees. sin 75 degrees. So sin 75 equals to sin of 45 plus 30 అని రాస్తాను నేను. చూద్దామా మరి. it equals sin 45, sin of a plus b formula. sin of a plus b equals to sin a cos b plus cos a sin b. So sin 45 cos 30 plus cos 45 sin 30. It equals to sin 45 value 1 by √2 into cos 30 value √3 by 2 plus cos 45 value 1 by √2 sin 30 value 1 by 2. It equals to √3 by 2 √2 plus 1 by 2 √2. It equals to √3 plus 1 by 2 √2 వస్తుంది మనకు ఆన్సర్. √3 plus 1 by 2 √2 వస్తుంది ఆన్సర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మిగిలిన వాల్యూస్ కూడా మీరు cos 75 ఫైండ్ అవుట్ చేయండి.
tan 75 ఫైండ్ అవుట్ చేయండి మీరు. సారీ 75 cot 75 ఫైండ్ అవుట్ చేయాలి, మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ tan 75 ప్లస్ cot 75 ఫైండ్ అవుట్ చేయండి. క్వశ్చన్లు అడుగుతున్నాడు ఎగ్జామ్లో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ వాల్యూస్ చూడండి. గమ్మత్తు ఏంటంటే sin 15 degrees వాల్యూ రాద్దాం. sin 15 degrees ఈక్వల్స్ టు √3 minus 1/2 √2 cos 15 degrees వాల్యూ రాద్దాం. √3 plus 1/2 √2 tan 15 degrees వాల్యూ రాద్దాం. 15 degrees వాల్యూ 2 plus √3 సారీ 2 minus √3 అనుకుంటా. ఎంత వచ్చింది మనకి? cot 15 tan 15 2 minus √3 వచ్చింది. ఇక్కడ మైనస్, ఇది మైనస్. నెక్స్ట్ cot 15 degrees వాల్యూ చూద్దాం. 2 plus √3. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మనము ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి నేను కొన్ని లాజిక్స్ చెప్తున్నాను. దీని వాల్యూ ఎంత మరి? దీని వాల్యూ ఎంత అంటే ఇది cos 75 degrees వాల్యూకి ఈక్వల్. ఇదేంటి? sin 75 degrees వాల్యూకి ఈక్వల్. ఇదేంటి? cot 75 degrees వాల్యూకి ఈక్వల్. ఇదేంటి? tan 75 degrees వాల్యూకి ఈక్వల్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది. ఇక్కడ నేను ఇంకో లాజిక్ చెప్తాను. మనం cos 75ని sin 75ని పైన విధంగానే ఫైండ్ అవుట్ చేయాలా అంటే అవసరం లేదు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? sin ఆఫ్ 90 minus 15 అని రాస్తాను నేను. 90లోంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ సేమ్ 75 వస్తుంది కదా. యాక్చువల్లీ sin ఆఫ్ 90 minus theta t equals to cos theta. సో దీని వాల్యూ మనకి ఏమొస్తుంది ఇప్పుడు? cos 15 degrees వాల్యూ వస్తుంది. ఆటోమేటిక్గా మనకి cos 15 వాల్యూ తెలిస్తే sin 75 తెలిసినట్టే కదా. ఇలా మనము ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. మిగిలినవి కూడా సేమ్ cos 75 ఈక్వల్స్ టు cos ఆఫ్ 90 minus 15 అని రాయొచ్చు. ఇది sin 15 degrees వాల్యూకి ఈక్వల్. ఇట్లా sin cot tan కూడా వచ్చేస్తాయి మనకి. సో ఇది మనము ప్రాబ్లం స్టార్ట్ చేసుకుందాం. ఇక మనం ప్రాబ్లం, నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాను. ఆ చాప్టర్లోంచి, కాంపౌండ్ యాంగిల్స్ చాప్టర్లోంచి ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాను. sin ఆఫ్ 60 minus a, ప్రూవ్ దట్, కలర్ చేంజ్ చేసుకుందాం మనం, బ్లాక్ కలర్. ప్రూవ్ దట్ sin of 60 minus a, sin of 60 minus a into sin of 60 plus a, sin of 60 plus a equals to 1/4 into 3 minus 4 sin square a. sin square a అని ప్రూవ్ చేయాలి మనం. ఇక్కడ టేక్ LHS పార్ట్, LHS sin of 60 minus a into sin of 60 plus a. యాక్చువల్లీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం పైన ఫార్ములా. sin of a plus b into sin of a minus b equals to sin square a minus sin square b కదా. సో దాన్ని బేస్ చేసుకొని దీని ఆన్సర్ చూద్దాం. sin square 60 minus sin square a, it equals to sin 60 వాల్యూ √3/2 హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, స్క్వేర్ మైనస్ sin square a. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, మనకి 3 వస్తుంది. డినామినేటర్లో మాత్రం 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, మైనస్ sin square a. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం మనం. ఎల్సిఎం 4 అయింది. 3 minus 4 sin square a. నేను 1/4ని ముందుకు రాసేస్తాను. 1/4 into
3 minus 4 sin square a. ఇదే ప్రాబ్లం ఆన్సర్ మనకి. కొద్దిగా జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ నెక్స్ట్ ప్రాబ్లం prove that sin square 52.5 degrees sin square 52.5 degrees minus sin square 22.5 degrees equals to root 3 plus 1 by 4 root 2. సో సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకుందాం. మనం కలరు రెడ్ కలర్ తీసుకుందాం. సొల్యూషన్ నౌ టేక్ LHS పార్ట్. LHS sin square 52.5 degrees minus sin square 22.5 degrees. సో ఇది మనం పైన యూజ్ చేసిన ఫార్ములానే రివర్స్లో అడిగాడు అన్నమాట. ఎలా ఇస్తున్నాడు ఇక్కడ అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి లాగా ఇచ్చాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇట్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్, ఇగో ఇది ఏ లాగా మనం ట్రీట్ చేయాలి, ఇది బి లాగా ట్రీట్ చేయాలి. సో ఏ ప్లస్ బి 52.5 plus 22.5 into sin of 52.5 minus 22.5 degrees. అలానే ఇట్ ఈక్వల్స్ టు యాక్చువల్లీ దీన్ని మనం కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే 52.5 డిగ్రీస్ని 105/2 అని రాయొచ్చు. ఎలా అంటే 252 104 ప్లస్ 1 చేస్తాం, దీన్ని యాడ్ చేస్తాం, దీన్ని ఇంటూ చేస్తాం, 105/2 వస్తుంది. అప్పుడు 52.5 వస్తుంది. అదే 22.5ని మనం ఎలా రాయొచ్చు అంటే 45/2 అని రాయొచ్చు. సో అలా చేయొచ్చు. లేకుంటే 52 22 74 హాఫ్ 75 డిగ్రీస్ వస్తుంది. మీ ఇష్టం. 75 డిగ్రీస్ అని నేను రాసేస్తున్నాను. నెక్స్ట్ సైన్ ఆఫ్ 52.5 నుంచి 22.5 సబ్ట్రాక్ట్ చేస్తే 30 డిగ్రీస్ వస్తుంది. సో సైన్ 75 వాల్యూ √3 + 1/2 ఇంటూ సైన్ 30 వాల్యూ 1/2. ఇట్ ఈక్వల్స్ టు √3 + 1/4 దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. సో జాగ్రత్తగా నీట్గా మీరు కొద్దిగా నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇప్పుడు చెప్పబోయేది. ఇఫ్ ప్రాబ్లం బ్లాక్ కలర్ తీసుకుందాం. కొద్దిగా తొందరపడకండి, నిదానంగానే చేద్దాం. ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 45 degrees, then show that మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. చాలాసార్లు ఎగ్జామ్లో వస్తుంది. 1 + tan A ఇంటూ 1 + tan B ఈక్వల్స్ టు 2 అని ప్రూవ్ చేయాలంట. చూద్దామా మరి? సొల్యూషన్ చూద్దామా? కొద్దిగా జాగ్రత్తగా వినండి. సో వాడు ఇచ్చింది ఏంటి? టేక్ గివెన్ పార్ట్ A plus B equals to 45 degrees. Now take tan on both sides. Tan of A plus B equals to tan 45 degrees. Tan of A plus B formula tan A plus tan B divided by 1 minus tan A tan B equals to tan 45 value 1. So tan A plus tan B, bring denominator to this side, 1 into 1 minus tan A tan
బి. సో tan A ప్లస్ tan B ఈక్వల్స్ టు 1 మైనస్ 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది మనకి tan A tan B. సో కొద్దిగా స్క్రీన్ పైకి జరుగుదాం. సో నెక్స్ట్ ఈ మైనస్ పార్ట్ని నేనేం చేస్తున్నా అంటే ఇటు సైడ్ పట్టుకొస్తాను. tan A ప్లస్ tan B ప్లస్ tan A tan B equals to 1. Add 1 on both sides యాడ్ చేద్దాం. 1 యాడ్ చేస్తే ఈ 1ని నేను స్టార్టింగ్లోనే రాసుకుంటా. 1 ప్లస్ tan A ప్లస్ tan B ప్లస్ tan A tan B ఈక్వల్స్ టు 1 ప్లస్ 1. సో 1 ప్లస్ tan A ప్లస్ ఈ కలర్ చేంజ్ చేద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ tan B ఉంది, ఇక్కడ tan B ఉంది. నేను tan Bని కామన్ తీస్తున్నాను. ఈ tan B ప్లేస్లో 1 వస్తుంది. ఇక్కడ కామన్ పోతే మనకి tan A మిగులుద్ది. ఇక్కడ tan A ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 అంటే 2. ఇక్కడ చూడండి, దీనికి ఒక బ్రాకెట్ పెడతాను నేను. ఇగో ఇలా బ్రాకెట్ పెడుతున్నాను. ఇప్పుడు 1 ప్లస్ tan A 1 ప్లస్ tan A కామన్ తీయచ్చు. మళ్ళీ అగైన్ 1 ప్లస్ tan A కామన్ అండ్ 1 ప్లస్ tan A ప్లేస్లో మనకి 1 వస్తుంది. ఇక్కడ మాత్రం tan B మిగులుద్ది. tan B ఈక్వల్స్ టు 2. దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. prove that cos 70 degrees cos 10 degrees plus sin 70 degrees sin 10 degrees ఈక్వల్స్ టు 1/2 అని ప్రూవ్ చేయాలంట. 1/2 అని ప్రూవ్ చేయాలంట. చూద్దామా మరి. solution given LHS part cos 70 degrees cos 10 degrees plus sin 70 degrees sin 10 degrees. సో ఇది ఎలా ఉంది అంటే యాక్చువల్లీ ఫార్ములా రాస్తున్నా చూడండి. cos A cos B ప్లస్ sin A sin B లాగా ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు మరి. cos ఆఫ్ A మైనస్ B అని రాయొచ్చు మన ఫార్ములా బేస్ చేసుకుంటే. అప్పుడు cos ఆఫ్ 70 మైనస్ 10 ఇట్ ఈక్వల్స్ టు cos 60 degrees. cos 60 వాల్యూ 1/2. ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. షో దట్ ఆర్ ప్రూవ్ దట్ tan π/4 plus A into tan π/4 minus A ఈక్వల్స్ టు 1 అని ప్రూవ్ చేయాలట. దీన్ని ప్రాబ్లమ్ని ఎలా అడుగుతున్నాడు అంటే ఈ విధంగా కూడా అడుగుతున్నాడు. కన్ఫ్యూజ్ కాకూడదు. tan 45 π/4 అంటే పై అంటే 180/4 క్యాన్సిల్ చేస్తే మనకి 45 degrees వస్తుంది. అంటే π/4 ఇచ్చిన 45 ఇచ్చిన ఈక్వల్ ప్లస్ A ఇంటూ tan ఆఫ్ 45 మైనస్ A ఈక్వల్స్ టు 1. సో సొల్యూషన్ చూద్దామా మరి. చూద్దాం. బ్లాక్ కలర్ తీసుకుందాం. సొల్యూషన్
ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి మనం. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు? tan 45 ప్లస్ ఏ ఇంటూ tan 45 మైనస్ ఏ. నేను ఎక్కడ స్టెప్స్ని మిస్ చేయట్లేను, మీరు కూడా ఇలానే ఫాలో అవ్వాలి. సో స్టెప్స్ మిస్ అయితే మనకి మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రాబ్లం అయింది. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా, tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు tan ఏ ప్లస్ tan బి డివైడెడ్ బై 1 మైనస్ tan ఏ tan బి. సో అలానే tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా, ఏ మైనస్ బి ఈక్వల్స్ టు tan ఏ మైనస్ tan బి divided by 1 plus tan A tan B. It equals to tan 45 plus tan A divided by 1 minus tan 45 tan A into tan 45 minus tan A divided by 1 plus tan 45 into tan A. It equals to tan 45 వాల్యూ 1 అనుకున్నాం కదా ఇంతకుముందే మనం, 1 plus tan A divided by 1 minus tan 45 value again 1 into tan A, 1 into tan A. కొద్దిగా స్క్రీన్ పైకి చెప్తున్నాను. ఇంటూ ఇక్కడ కూడా 45 tan 45 మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. tan 45 వాల్యూ 1 మైనస్ tan A divided by 1 plus 1 into tan A. It equals to 1 plus tan A by 1 minus tan A into 1 minus tan A by 1 plus tan A. కలర్ చేంజ్ చేస్తా చూడండి, ఇక్కడ రెడ్ కలర్ తీసుకుందాం. గో దీనికి 1 plus tan A, 1 minus tan A, 1 minus tan A get cancel. It equals to 1 వస్తుంది మనకి ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందామా మరి. నెక్స్ట్ sin square 45 degrees, prove that. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. prove that sin square 45 degrees minus sin square 15 degrees. sin square 15 degrees equals to √3/4 అని ప్రూవ్ చేయమన్నాడు. సో చూద్దామా. LHS sin square A minus sin square B equals to sin of A plus B ఇంటూ, ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని మీద. sin of A minus B, sin of A minus B. సో sin square 45 minus sin square 15 degrees. సో sin of A ప్లేస్లో 45 ఉంది, 45 ప్లస్ 15 ఇంటూ sin of 45 minus 15. It equals to sin 60 degrees sin 30 degrees. It equals sin 60 value √3/2. √3/2 into sin 30 value 1/2. It equals to √3/4. ఇది మనకు కావాల్సిన RHS పార్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్గా చెప్తున్నాను, మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి వింటే అన్ని ఈజీ ప్రాబ్లమ్సే. కొన్ని మోడల్కి ఒకటి చెప్తున్నాను. ఇఫ్
ఇఫ్ tan A ఈక్వల్స్ టు సైన్ ది చేద్దాం ఒకటే. ఇఫ్ sin A ఈక్వల్స్ టు 3/5 cos B ఈక్వల్స్ టు 5/13 ఫైండ్ sin of A plus B ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యాక్చువల్లీ sin of A plus B మనం డిస్కస్ చేద్దాం. సైడ్కి చూద్దాం. sin of A plus B ఫార్ములా ఏంటి? A plus B ఫార్ములా ఏంటి? మరి A plus B ఫార్ములా ఏంటి? sin A cos B ప్లస్ cos A sin B. ఇప్పుడు చూడండి, sin A ఇచ్చాడు, cos B ఇచ్చాడు. cos A ఇచ్చాడా? ఇవ్వలేదు. sin B ఇచ్చాడా? ఇవ్వలేదు. వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దామా మరి? ఇక్కడ చూడండి, sin A ఈజ్ ఈక్వల్స్ టు 3/5. యాక్చువల్లీ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇదే ఈజీ మెథడ్. మీకు సరిగా గీయరాట్లేదు, మీరు వేసుకోండి మంచిగా ఫిగర్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని నేను యాంగిల్ ఏని తీసుకుంటున్నా ఇక్కడ. యాక్చువల్లీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది స్ట్రేట్గా ఉండాలి. ఇలా రావాలి. ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇది హైపోటెన్యూస్. మరి ఇదేంటి? ఆపోజిట్ సైడ్. ఇది అడ్జసెంట్ సైడ్ అయింది. సో ఇక్కడ A B C తీసుకుంటున్నా నేను సైడ్స్ని, సో యాంగిల్స్ని. నెక్స్ట్ యాజ్ ఫర్ పైథాగరస్ లా AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈక్వల్స్ టు AC స్క్వేర్ అన్నమాట. సో ఇది కొద్దిగా ఫిగర్ బాగా రాలేదు, అర్థం చేసుకోండి. సో యాక్చువల్లీ మనకు కావాల్సింది ఇక్కడ దీంట్లో సైన్ అంటే ఏంటి అంటే, sin A ఇచ్చాడు మనకి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అన్నమాట. మరి ఆపోజిట్ సైడ్ sin A ఎంత ఇచ్చాడు మనకి? సైన్ అంటే ఏంటి? 3/5 ఇచ్చాడు. 3/5 ఇచ్చాడు. ఇక్కడ దీని వాల్యూ 5 అన్నమాట. దీని వాల్యూ 3 అన్నమాట. దీని వాల్యూ 5 అన్నమాట. నేను కలర్ చేంజ్ చేస్తాను. ఇది లేదు మనకి, ఇది స్ట్రేట్గా ఉండాలి. ఓకే, రైట్. ఇది అడ్జసెంట్ సైడ్, రైట్. యాక్చువల్లీ ఇప్పుడు బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. సో బీసీని నేను ఇలానే ఉంచేసి బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ చేస్తున్నాను. ఏసీ వాల్యూ 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఇట్ ఈక్వల్స్ టు 25 మైనస్ 9 ఇట్ ఈక్వల్స్ టు 16 వచ్చింది మనకి. రైట్ సైడ్లో చేద్దాం. బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 16, బీసీ ఈక్వల్స్ టు మనకి 4 వస్తుంది బాబు. అంటే ఇది 4 వచ్చింది. దీని నుండి మనం ఏం రాయొచ్చు అంటే, మనకు కావాల్సింది యాంగిల్ కాబట్టి, యాంగిల్ ఏ కాబట్టి కాస్ ఏ రాయొచ్చు. కాస్ ఏ మరి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనమాట. అడ్జసెంట్ సైడ్ ఎంత ఇచ్చాడు? 4/5. సో ఇది మనకు కాస్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. సిమిలర్గా ఇప్పుడు ఇంకొకటి ఏమి ఇచ్చాడు? కాస్ బి ఇచ్చాడు. కాస్ బిని యూస్ చేస్తూ సైన్ బిని ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ బి ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 5/13. 5/13 ఇచ్చాడు. 5/13. సో ఇదేంటి? కాస్ కాబట్టి దీనికి కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేస్తాను నేను. ఇక్కడ యాంగిల్ బి తీసుకుంటున్నా. అడ్జసెంట్ సైడ్ బై వీటికి నేమ్స్ ఇద్దాం. ఏ బి సి. ఇది 5, ఇది 13. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో యాజ్ ఫర్ పైథాగరస్ లా ఏబి స్క్వేర్ ప్లస్
బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. సో మనకు కావాల్సింది ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఇది ఈక్వల్స్ టు ఏసీ వాల్యూ ఎంత మరి 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. ఇట్ ఈక్వల్స్ టు 169 మైనస్ 25. ఇట్ ఈక్వల్స్ టు 144. మరి ఏబీ వాల్యూ ఎంత వస్తుంది అంటే 12 వస్తుంది మనకి. సో ఇక్కడ 12 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది సైన్ బి కావాలి. సైన్ బి ఈక్వల్స్ టు 12/13 వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇది కావాల్సిన ఆన్సర్. ఇక్కడ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కలర్ చేంజ్ చేస్తున్నా, రెడ్ కలర్ తీసుకున్నాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఇప్పుడు? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి మరి? ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ కే వాల్యూ 3/5, కాస్ బి వాల్యూ 5/13 ప్లస్ కాస్ ఏ వాల్యూ 4/5, సైన్ బి వాల్యూ 12/13. క్యాలిక్యులేషన్ చేస్తే 15/65 ప్లస్ 48/65. ఎల్సిఎం సేమ్ కాబట్టి 65, 15 ప్లస్ 48 ఈక్వల్స్ టు 63/65. దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో కంటిన్యూషన్ చూడండి ఒకసారి. ఒక 10 minutesలో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. టాపిక్ కంప్లీట్ చేద్దాం అనేది నా ఉద్దేశం. ప్రాబ్లం ఒక 1 hour కూర్చొని చేస్తే ఈ చాప్టర్ అయిపోద్ది. ఇఫ్ tan A ఈక్వల్స్ టు tan A కొద్దిగా స్పీడ్ పెంచుతాను. tan A ఈక్వల్స్ టు 1/2 ఇచ్చాడు. tan B ఈక్వల్స్ టు 1/3. దెన్ షో దట్ A ప్లస్ B ఈక్వల్స్ టు 45 degrees అని చూపించమన్నాడు. ఈజీ ప్రాబ్లం. సో నేను A ప్లస్ tan A ఫార్ములా తీసుకు. tan ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ టు tan A ప్లస్ tan B డివైడెడ్ బై 1 మైనస్ tan A tan B. ఫార్ములా తీసుకున్నాను నేను. తీసుకున్నాక వాటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. tan A వాల్యూ 1/2 ప్లస్ 1/3 డివైడెడ్ బై 1 మైనస్ 1/2 ఇంటూ 1/3. ఇట్ ఈక్వల్స్ టు ఎల్సిఎం చేస్తే 3 ప్లస్ 2/6 డివైడెడ్ బై 6 మైనస్ 1/6. 6 క్యాన్సిల్. ఇట్ ఈక్వల్స్ టు 5/5 వస్తుంది. ఇట్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో మనకు టోటల్గా ఓవరాల్గా వాల్యూ tan ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది? tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1 వచ్చింది. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు దీని ప్లేస్లో నేను tan 45 అని రాస్తా. సో బోత్ సైడ్ tan క్యాన్సిల్. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 45 degrees. దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇప్పుడు చెప్పబోయేది లాస్ట్ ప్రాబ్లమేగా. ఇది ఒకటే లాస్ట్. క్లోజ్ చేద్దాం. ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ఒక 20 times రావచ్చు. ప్రూవ్ దట్ cos 11 degrees plus sin 11 degrees divided by cos 11 degrees minus sin 11 degrees equals to tan 56 degrees or cot 34 degrees అని ప్రూవ్ చేయమంటుంటారు. సో కలర్ చేంజ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు? cos 11
plus sin 11 by cos 11 minus sin 11 degrees. ఇట్ ఈక్వల్స్ టు మీరు ఎప్పుడు కానీ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు కాస్తోనే డివైడ్ చేయండి. కాస్తో డివైడ్ చేస్తే మనకి ట్యాన్లో కన్వర్ట్ అయింది ఫార్ములా. సో cos 11 plus divided by cos 11 plus sin 11 by cos 11 divided by న్యూమరేటర్ని డినామినేటర్ని cos 11తో డివైడ్ చేస్తున్నాం అన్నమాట. cos 11 by cos 11 minus sin 11 degrees by cos 11 degrees. Cos get cancel, cos cancel. It equals to 1 plus sin by cos tan 11 divided by 1 minus tan 11 degrees. నీ కొద్దిగా చేంజ్ చేస్తున్నాను ఇక్కడ, it equals to 1 plus tan 11 by 1 minus 1 into అని రాస్తా. 1 into tan 11 అని రాస్తే ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏమీ లేదు. సో 1 into tan 11 అంటే మళ్ళీ tan 11 వస్తుంది. ఇగో ఈ 1 ప్లేస్లో నేను tan 45 అని రాస్తా. tan 45 వాల్యూ 1 కాబట్టి. సో tan 45 degrees plus tan 11 divided by 1 minus tan 45 into tan 11 degrees. ఇది ఎలా ఉంది అంటే ఫార్ములా tan A plus tan B divided by 1 minus tan A tan B equals to tan of A plus B లాగా ఉంది, అంతే కదా. ఇట్ ఈక్వల్స్ టు tan 45 plus 11 ఇట్ ఈక్వల్స్ టు tan 56 degrees. బట్ tan 56 అడగకుంటే మనం కాట్లో అడిగితే ఏం చేయాలి? మరి కాట్లో అడిగితే ఏం చేయాలి అంటే దీన్ని కన్వర్ట్ చేయాలి. tan of 90 minus 34 అని రాయొచ్చు దీన్ని. సో tan of 90 minus theta, tan of 90 minus theta cot theta. సో cot 34 degrees వస్తుంది బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, క్లోజ్ చేస్తున్నా.